మేము ఎస్కలేట్ చేస్తున్న ఇష్యూ ముఖ్యం నుంచి మా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టును ఇల్లీగల్గా డిటైన్ చేసి తీసుకుపోయి ప్రొసీజరల్ వయలేషన్ చేసినందుకు ఇది తెలంగాణ పోలీసుల బాధ్యత. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ తరఫున ఆయనను ఖచ్చితంగా మీరు బ్యాక్ తీసుకురావాలి. బ్యాక్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి మీరు అప్పచెప్పిన తర్వాత ఆ ఎన్బిడబ్ల్యూను మళ్ళీ ప్రొసీజర్ ప్రకారము ఇక్కడి ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వచ్చి ఒక ఎస్కార్ట్ పోలీస్ తోటి నియరెస్ట్ లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోయి ఆ వారెంట్ని ఏపీలో ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ను ట్రాన్సిట్ రిమాండ్ను ఇక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మీ ద్వారా ఎస్కార్ట్ పోలీస్ ద్వారా చేసి ఖచ్చితంగా మళ్ళా ప్రొసీజర్ని మొత్తం ఫాలో అయితేనే మా రాష్ట్ర జర్నలిస్టును ఆ రాష్ట్రానికి మేము అప్పగిస్తాం. ఇందులో మొత్తం అదే రాష్ట్రం. ఇదంతా ప్రొసీజరల్ వయలేషన్. ఇది డీజీపీ గారికి ఎస్కలేట్ చేయబోతున్నాం రేపు. ఎందుకంటే ఇది వేడుక చూడడం జరిగింది. అది ప్రొసీజర్ తెలవకనా లేకపోతే సాయం చేస్తున్నారా అది మాకు అనవసరం. కానీ ఏ ప్రొసీజర్ కూడా ఎన్బిడబ్ల్యూ అక్కడ ఖాళీ ఇష్యూ అయినందుకు రీకాల్ చేసుకుంటే సరిపోయింది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిండ్రు, మీకు ఒక ఎన్బిడబ్ల్యూ ఇచ్చిండ్రు, తీసుకొని వెళ్ళిపోయింది. ఆ వచ్చింది పోలీసులు అవునా కాదా తెలియదు, ఆ కాగితం ఎన్బిడబ్ల్యూ అవునా కాదా తెలియదు. ఇవన్నీ లేనిది కూడా మీరు డైరెక్ట్గా వేడుక చూసుకుంటే వాళ్ళ చేతిలో పెట్టేశారు. ఇది ప్రొసీజరల్ వయలేషన్ కాదు. ఒకవేళ ఆయన పైన ఏదైనా హత్యాయత్నం రాత్రి జరిగితే ఎవరు బాధ్యత? ఇది తెలంగాణ జర్నలిస్టును ఈ విధంగా వేధించడం అన్నట్టు. ఆయన తెలంగాణ పోలీసులకు మాత్రం ఇది బాధ్యత ఉన్నది. మళ్ళీ ఆయనను తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పిన తర్వాత ఆ పోలీసులను రమ్మనండి. ఇక్కడ ఎస్హెచ్ఓ గారి సహాయం తీసుకోవాలి. మీరు లోకల్ ఎస్కార్ట్ ఇవ్వాలి. లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకొని ఏపీ ఎన్బిడబ్ల్యూకు ఇక్కడి ట్రాన్సిట్ రిమాండ్ను రెండింటికి కలిపి అప్పుడు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఎన్బిడబ్ల్యూను అథెంటికేట్ చేయండి, ట్రాన్సిట్ రిమాండ్ ఇష్యూ చేయండి. అప్పుడు రోడ్డు కొంట పట్టుకోండి తెలంగాణ జర్నలిస్ట్. ఇదంతా ప్రొసీజరల్ వయలేషన్. మేము డీజీపీ గారికి ఎస్కలేట్ చేస్తాం 100%. ఇది వేడుక చూడడం. ఒకవేళ ఆయన పైన ఈ రాత్రి హత్యాయత్నం జరిగితే ఎవరు బాధ్యత? కాబట్టి ఇది మన పోలీసుల ఫెయిల్యూర్ అయింది. అందుకే మేము ఇది ఇస్తున్నాము. మీరు రేపు డీజీపీ గారికి ఎస్కలేట్ చేయబోతున్నాం తెలంగాణ రక్షణ సేవ.